మన ప్రభుత్వంలో మనకు లేఖనంలో ఉన్నది అతి ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానించబోతున్నాం. అనేక సార్లు క్రైస్తవ జీవితం, మన ఆత్మీయ జీవితం ఒక పోరాటంతో కూడినది. ఒక్కొక్క పక్క పరిశుద్ధాత్మను నిన్ను దేవుడిలో బలపరిచే పని చేస్తున్నాడు. వాగ్దానాలు అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. పరిశుద్ధాత్మ పరిచర్య ఏంటి అని మనం లేఖనం వెలుగులో చూస్తే దశలోనిక రాసిన పత్రికలో వాటిల్లో వాగ్దానము దేని కొరకు? పరిశుద్ధాత్మను మనల్ని లోపల నుండి క్రీస్తు స్వరూపంలోకి తీసుకొచ్చే పని చేస్తూ ఉంటారు. ఇది లేఖనం చెప్తుంది. అందరూ దేవుని ఆత్మతో నింపబడ్డం ఎంతైనా అవసరం. ఈ సమాజంలో నువ్వు క్రైస్తవుడిగా ఉండాలంటేనే నీకు పరిశుద్ధాత్మతో నింపబడ్డం అవసరం. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాస్తుందంటే, వారు తీసినవాడు ఎవరైనా ఒక్కసారి చదవండి. భూదిగంధముల వరకు సాక్షులు ఎప్పుడు అవుతారు? వారు దేవుని శక్తి నొందినప్పుడు. అయినను భూదిగంధముల వరకును నాకు సాక్షులై ఉంటారు. దేవునికి సాక్షులమై ఉండాలంటేనే మనము దేవుని ఆత్మతో నింపబడే అనుభవం ఉండాలి. మనకి దేవుని శక్తి ఉండాలి. మనంతటా మనం దేవుని ఒప్పుకున్నాను, నా పాపాలు ఒప్పుకున్నాను, ప్రభు నాలో వచ్చేసాడు, నా జీవితం నోటుతో చెప్తే కాదు. నో, పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు. అప్పుడు శక్తిని నొందిన తర్వాత మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షిగా ఉందరు. అంటే ఎవరైతే ఈ ప్రక్రియ, ఈ ప్రాసెస్ కనుక ఆల్టర్ చేయడానికి, మార్పు చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు ఏమంటారు? మీరు ఇప్పుడు దేవుని నమ్ముకున్నారు కనుక మీరు దేవుడికి ఏం చేయాలంట? ఏం చేయాలి? సాక్ష్యము చెప్పుకోవాలి అని దగ్గరికి వచ్చేసారు. సాక్ష్యం చెప్పుకునేది కాదు, సాక్షిగా ఉండాలి. ఫస్ట్ యు నీడ్ టు బి ఎ విట్నెస్ టు ద లార్డ్. నిన్ను చూసిన వాళ్ళు ఏమని రాస్తుందండి? ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయి కదా. అక్కడి వాళ్ళు ఉంటారు శిష్యులు, అక్కడ నుంచి మాట్లాడుకుంటుంటే చూసిన వాళ్ళు ఏమన్నారు సార్? వీళ్ళు యేసుతో కూడా ఉండిన వాళ్ళు రాస్తారు. ఎలా గుర్తుపెట్టారు? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలియదు. కానీ చూసిన వాళ్ళు ఏమంటారు? వీళ్ళు యేసుతో కూడా ఉండినవారు. కానీ ఈరోజు నీకు నాకు ఆ గుర్తింపు ఉందా? వీళ్ళు యేసు ప్రభుతో కూడా ఉండిన వారు అని గుర్తింపు ఉందా? లేకపోతే వీళ్ళు దేవుడు నమ్ముకున్న వారని గుర్తింపు ఉందా? దేవుడు నమ్ముకోవడం అంటే అందరూ నమ్ముకున్నారు. ఇప్పుడు అన్యులు కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్యులు, వాళ్ళ ఇంట్లో ఇతర దేవుళ్ళ ఫోటోలతో పాటు యేసు ఫోటో కూడా ఉంది. యేసు అంటే మాకు కూడా ఇష్టం అండి అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు గుళ్ళకి వెళ్ళి ఇతర దేవతలకు పూజలు చేసేవాళ్ళు, మమ్మల్ని కేకేసి మాకు ప్రార్థన చేయండి అనిపించేవాళ్ళు కూడా ఉన్నారు. అంతే, వాళ్ళ అజ్ఞాన స్థితి, మనం ఏం చేయలేము. కానీ మనకి గుర్తింపు దేనిని బట్టి? నేను ఏ ఇంటికి చెందిన వాడినో ఆ ఇంటి గుర్తింపు నాకు వస్తుంది. నేను ఏ ఇంటికి చెందిన వాడినో ఆ ఇంటి గుర్తింపే నాకు వస్తుంది సమాజంలో. మీరు వీళ్ళు ఫలానా వాళ్ళు అంటారు, వీళ్ళు ఫలానా వాళ్ళు అంటారు. అర్థమవుతున్నా? అలాగే నేను ఒకవేళ దేవుని ఇంటికి చెందిన వాడినైతే ఆ దేవుని ఇంటిని బట్టి నాకు గుర్తింపు రావాలి. వీళ్ళు దేవుని ప్రజలు, దేవుని నమ్ముకున్నవారు కాదు. దేవుని నమ్ముకున్నవాడు చాలా మంది ఉన్నారు. వీళ్ళు యేసుతో కూడా ఉండిన వారు అనే సాక్ష్యం ఎంతమందికి వచ్చింది? ఎలా వస్తుంది? అది నేను జీవించే నా జీవితాన్ని బట్టి, నా ప్రవర్తనను బట్టి, నా నోటి మాటను బట్టి. వీటన్నిటినీ నేను ఎప్పుడైతే వాక్యానుసారంగా, ఎప్పుడైతే ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు అని రాస్తుందో, అదే పద్ధతిలో ఏ వాక్యం అయితే నేను ధ్యానిస్తున్నానో ఆ వాక్యము నా శరీరంగా మారాలి, నా జీవితంగా మారాలి, నా లైఫ్ స్టైల్గా మారాలి. అప్పుడు నేను ఆ ఇంటికి చెందినవాడు. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో నేను ఆయనను పోలి ఉంటాను.
అందుకనే ఆ తర్వాత వచనంలో 1 యోహాను 3:3 రాస్తుంది, ఆయన యందు ఈ నిరీక్షణ కావాలి. ఏ నిరీక్షణ? ప్రభు మధ్య ఆకాశానికి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో నేను కూడా ఆయనను పోలి ఉంటాను. ఆ రెండు దగ్గర ఆగిపోతారు. దాన్ని వాగ్దానం కింద డిసెంబర్ 31 తారీఖు వాగ్దానం కింద ఇచ్చేస్తూ ఉంటారు. అది చూసుకుని జాగ్రత్త, అయ్యి బాబా నేను ప్రభులాగా అయిపోతాను అనుకున్న వాళ్ళు ముందు చాలా మంది ఉన్నారు. నో అక్కడ 3:2 దగ్గర ఆగిపోవద్దు. 3:3 దగ్గరికి వచ్చి 20 రాదు. ఆయన ఎందుకు ఈ నిరీక్షణ గలవారు, ఆయన ఎలాగ పరిశుద్ధుడై ఉన్నాడో తను తాను నిరంతరం పరిశుద్ధపరచుకుంటూ ప్రభువుతో కలిసి నడిచే అనుభవం, ప్రభువుకి సమీపంగా ఉండే అనుభవం ఎలా తెలుస్తుంది అంటే, నాకు గ్రీడ్ ఏమంటారు? గ్రీడ్ సరే, కక్కుర్తితనం. గ్రీడ్ అంటే కక్కుర్తితనం. కక్కుర్తితనంతో జీవిస్తున్న జీవితాలు మనకి ప్రతిదానికి కక్కుర్తి. మనకి నాకు అవసరం లేకపోయినా సరే, ఇది అప్పుడు దొరుకుతుందా ఇచ్చే నేను తీసేస్తాను, ఇది నీకు వద్దా నేను తీసేస్తాను. ఇది మానవ నైజం. ఎప్పుడైతే ఇలాంటి వ్యక్తి ప్రభుకి సమీపంగా వస్తాడో, ఈ కక్కుర్తితనానికి ఆపోజిట్ ఏంటి? పరిశుద్ధత, హోలీనెస్. పరిశుద్ధతలో ఎదగడానికి ఆసక్తి కలిగి ఉంటాం. సరే, ఇప్పుడు అసలు వాక్యాన్ని చూద్దాం. మూలవాక్యం ఉదయం మనం ఏమన్నాము? ఆ మాట ఎప్పుడు మర్చిపోవాలి. ఎఫెసీ 5:10. ఆయనకి ఏది ప్రీతికరమో, ఫస్ట్ ప్రభువుని వెంబడించే మునుపు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పే అనుభవంలోంచి ఒక మెట్టు పైకి వస్తే, నెక్స్ట్ నమ్ముకున్నాం అయిపోయింది. నేను పాపని ఒప్పుకున్నాం అయిపోయింది. పాపం క్షమించేశాడు, బాప్తిజం తీసేసుకున్నాం అయిపోయింది. అది ప్రైమరీ, ఎల్కేజీ. ఎల్లకాలం అంగన్వాడీలో కూర్చుంటే అలాగే ఉన్నా కదా. ఎల్లకాలం అంగన్వాడీలో కూర్చుంటారంటే ఉప్మా ఇస్తారు బాగుంటుంది, గుడ్డు ఇస్తారు బాగుంటుంది, ఇక్కడే బాగుంటుంది అని సంవత్సరాలు గడిస్తారు కదా. అంగన్వాడీలోనే నేను ఉంటానంటే ఎలా ఉంటుంది కదా. కనుక ఆ స్టేజ్ దాటాడు. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఇప్పుడు ఆయన అడుగుతాడన్నాడు కనుక ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఆయన నా జీవితంలో చేసిన రక్షణ కార్యమును బట్టి ఇప్పుడు ఆయనకి ఏది ప్రీతికరమో, నేను ఎలా ఉంటే ఆయనకి ఇష్టమో. ప్రతి భార్య ఏం ప్రయాసపడుతుంది? తన భర్తకి తాను ఎలా ఉంటే ఇష్టమో అలా ఉండడానికి ప్రయత్నిస్తుంది. తన జీవితం అంతా మొదలు పెడుతుంది. అందుకని చూడు, అమ్మ పన్నంతా అయిపోయిందా అంటే అయిపోయింది. మరి పెద్ద నడువాల్సింది ఉన్నాడు. అబ్బే లేదండి, నేను నడువాల్సిన ఆయనకి ఇష్టం ఉండదు, అదర్ పడుకుంటే మా ఆయన ఒప్పుకోడు. వై? ఎందుకు? నిన్ను వచ్చి కాపలా కాశాడా? లేదా వాడు పరిగెడిపోయాడు, నువ్వు పడుకోవచ్చు కదా. లో ఆయనకి ఏది ఇష్టమో నేను అదే చేస్తాను. ఆయనకి ఎలా ఇష్టమో నేను అలాగే ఉంటాను. ఆయనకి ఏమి ఇష్టమో అవే కట్టుకుంటా. చూసావా? ఒక భార్య డెడికేషన్, ఒక భార్య యొక్క మదుపు, తన జీవితాన్ని తన భర్తలోకి ఎలా మొదలు పెడు. ఒక మనిషికే నీ జీవితాన్ని నువ్వు మొదలు పెడుతున్నప్పుడు జీవం కలిగిన దేవుడికి నువ్వు ఏం చేయాలా? ఎన్ని రెట్లు చేయాలి? అందుకని ఈ మాట ఎప్పుడు మర్చిపోదు. ఎఫెసీ 5:10. ఆయనకి ఏది ప్రీతికరమో దాన్ని చేయడం నేను నేర్చుకోవాలా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎంత కృప కలిగిన వాడు. ఇంగ్లీష్లో ఎలా వస్తుందంటే, ఇఫ్ పాసిబుల్, వీలైతే. నువ్వు ఖచ్చితంగా నేర్చుకోనట్లే. నీకు వీలైతే ఆయనకి ఏది ప్రీతికరమో, ఏ తల్లిదండ్రులైనా తన కూతురుతో అదే చేస్తారు. అమ్మ మీ ఆయనకి ఎలా ఇష్టమో అలా ఇష్టం. పరిశుద్ధాత్ముడు కూడా అదే అంటున్నాడు. ఆయన రాబోయే పెళ్లి కుమారుడు, ఆయనకి భార్యలో. కానీ నా కాబోయే నా భర్తకి ఏది ప్రీతికరమో నేను దాన్ని చేయడానికి నేను ప్రయాసపడాలి. ఐ విల్ ట్రై టు ఇంప్రెస్. ఆయన నావాడు. పరమగీతాలు ఏం రాస్తుంది? ఆయన కుడి చేయి నా తల కిందను, ఆయన ఎడమ చెయ్య నన్ను ఆదరించుకుని, నన్ను ఎంత సమీపంగా చేర్చుకున్న వాడి కొరకు ఆయనకి ఏది ఇష్టమో నేను అలా ఉంటాను. ఆయనకి ఎలా ఇష్టమో నేను అలా జీవిస్తాను. నాకు ఎలా ఇష్టమో అలా కాదు.
ఈ మాట ఈ మీ మధ్యలో శాశ్వతంగా విత్తనం కింద నాటు. ఒక మెట్టు పైకి నాకు తోచింది ఇవాళ ఉదయం అన్న చెప్పినట్టే, ఈ ఆదివారం నాకు వచ్చింది, నాకు టైం కుదిరింది, నేను మందిరానికి వెళ్తా, వచ్చే ఆదివారం నాకు ఏదో పని పడింది మానేస్తాను. అలా నాకు ఎంత పని పడినా సరే, నాకు గురి శిక్ష వేసినా సరే, బాబు ఒక 5 నిమిషాలు నా గురి శిక్ష ఏర్పడింది, మీ మందిరానికి వెళ్ళేసి వస్తాను, అప్పుడు గురి మన వైఖరి ఎలా ఉండాలి? సరే, ఒక పక్క నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను, మరొక పక్క వాడు ఏం చేస్తూ ఉంటాడు? శత్రువు నన్ను బలహీనపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు శత్రువు ఎలా బలహీనపరుస్తాడు? జాగ్రత్తగా ప్రతి మాట మీరు విని మీ హృదయంలో భద్రపరచుకోండి. నువ్వు ఎంత ప్రయాసపడినా సరే వాడు నేను ఏం నమ్మించడానికి ప్రయత్నిస్తాడు తెలుసా? నీ ఆత్మీయ జీవితం ఇంకా సరిపోదు. దేవుడికి ఇంకా చాలా చేయాలి. నువ్వు జీవిస్తున్న నీ ఆత్మీయ జీవితం సరిపోదు, నువ్వు చేస్తున్న ప్రార్థన సరిపోదు, నువ్వు చేస్తున్న ఆరాధన సరిపోదు, నువ్వు చేస్తున్న పరిచయం సరిపోదు. వాడు ఎప్పుడు నిన్ను సరిపోదు సరిపోదు సరిపోదు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు. కానీ పరిశుద్ధాత్మ మాత్రం నిన్ను బలపరుస్తాను. ఈ రెండింటి మధ్యలో నువ్వు నేను కొన్ని కాడుతూ ఉంటాను. కానీ ఏమని నేర్చుకోవాలా? ఏమని నేర్చుకోవాలా? ఎందుకు సగటు విశ్వాసి ప్రభు ప్రేమలో బలంగా ఉండలేకపోతున్నాడు? వై? దేవుని మందిరంలో ఇంతమంది విశ్వాసులు ఉంటే కొంతమంది ఎందుకు దేవుడిలో చాలా బలంగా దేవుడి కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు, కొంతమందికి చెవకుట్లు కూడా ఉంటారు. ఎందుకు అలాగా? ఎందుకంటే వాళ్ళు అసలు ప్రభు ప్రేమతో అసలు పట్టుబడిన అనుభవంలోకి రాలేదు. ప్రభు వాళ్ళ కోసం ఏం చేశాడో వాళ్ళకి ఎంతవరకు సరైన గ్రహింపు లేదు. ఏదో బైబిల్లో రాస్తుంది, చదువుకుంటున్నాం అంతే. ఆయన శిలువలో నా కొరకు మరణించాడు, ఆయన రక్తంలో పాపాలు కడిగాడు. అసలు వాస్తవంగా జరిగింది ఎలా? నీకు ఇవాళ ఒక సూత్రం చెప్తానండి. నీకు వాక్యం అర్థం కావాలి, నువ్వు విన్న వాక్యం నీకు అర్థం కావాలి అంటే ఆ వాక్య సందర్భంలోకి నువ్వు ప్రవేశించాలి. ఇమాజినేషన్ అంటారు ఇంగ్లీష్, ఊహించుకోవడం. ఆ సందర్భంలో యేసుప్రభు ధోనిలో 12 మంది శిష్యులతో ఉండేది, నేను కూడా ఆ ధోనిలో ఉన్నాను అనుకో. ఇప్పుడు నీ కళ్ళ ముందర 12 మంది శిష్యులు కనబడుతున్నారు, యేసుప్రభు కనబడుతున్నారు, నువ్వు కూడా ఉన్నావు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న సంభాషణ నువ్వు ధ్యానిస్తుంటే అక్కడ సన్నివేశం అసలు ఎలా ఉంటుంది, ఎలా చేస్తుంటారు, దెన్ నీకు ప్రత్యక్షత వస్తుంది, ఒక కొత్త గ్రహింపు. ఎవడు బోధించని, ఎవడు చెప్పని నీ మాటకు నీకు ఒక నూతన ప్రత్యక్షత వస్తుంది. సరే, అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జాగ్రత్త గారు ఒక సన్నివేశం. ఇఫ్ యూ ఒకవేళ నిజంగా ప్రభు ప్రేమలో గట్టిగా బలంగా పట్టుబడాలి అనుకుంటే నువ్వు ఈ ఒక్క సన్నివేశాన్ని ఊహించి చూడు. కళ్ళు వస్తుంది, నువ్వు రోడ్డు దాటుతున్నావు, ఓకే, ఒక రోడ్డు దాటి వెళ్తున్నావు, బలమైన ట్రక్ లారీ అడ్డించి అతి వేగంగా వచ్చేసింది, రెప్పపాటు అంతే, ఇక నువ్వు బతికే అవకాశమే లేదు. అది నిన్ను తొక్కేసేది, నుజ్జు నుజ్జు, దాని మీద ఒక్క పాట మీ శరీరంలో ఒక్క పాట కూడా మిగలదు, నుజ్జు నుజ్జు చేసి వెళ్ళిపోతుంది. నేను అనిపించుకునే చిట్ట చివరి క్షణం నా పని అయిపోయింది అని కళ్ళు మూసుకోగా ఒక రెక్క వచ్చి నిన్ను పట్టుకొని ఒక్క నెట్టు నెట్టింది, నువ్వు పక్కన పడ్డావు. కళ్ళు తెచ్చి చూడగా ఏ నడి రోడ్డు మీద మాంసముద్దగా మిగలాల్సిన నీవు ద్రోవ పక్కన సురక్షితంగా, ఒంటికి కనీసం ఒక నాటు కూడా పడకుండా సురక్షితంగా ఉన్నావు. కానీ నీకు బదులుగా రోడ్డు మీద ఒకటి కాళ్ళు మాత్రం పూర్తిగా నుజ్జైపోయాయి. అసలు వాడి శరీరం నుండి 2 కాళ్ళు వేరైపోయాయి. మోకాలకి కొంచెం పై వరకు అసలు వాడికి కాళ్ళే లేవు. వెంటనే అంబులెన్స్ వచ్చింది, వాడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు.
నీకు కొంచెం తెలివి కొంచెం సోయ వచ్చిన తర్వాత అసలు ఏంటి ఏమైంది ఎక్కడికి తీసుకెళ్ళారు హాస్పిటల్కి, నిన్ను కాపాడడానికి వాడు లారీకి పడిపోయి 2 కాళ్ళు పోగొట్టేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం? ఆ మనిషికి ఇప్పుడు ఎలా కృతజ్ఞత చెప్తావు? అది బాగు నువ్వు ఆకర్షణలో కంటే నువ్వు రాకపోయి ఉంటే ఈ మాసం మొదలకు నేను పడి ఉండాల్సింది. నీ కాళ్ళు 2 కొట్టకపోయాయి కానీ నన్ను మాత్రం కాపాడారు, నీకు థ్యాంక్స్. అంతేనా? మరి ఏమంటావు? అదే సరే కానీ ఇప్పుడు నా మూలంగా నువ్వు వికలాంగుడి అయిపోయావు కాబట్టి ఆదివారం నేను వచ్చి నీకు కనబడి నీకు థ్యాంక్స్ చెప్పేస్తూ ఉంటా. చాలా మంది క్రైస్తవులు అలాగే ఉంటారండి. ప్రభు వాళ్ళ కొరకు చేసిన త్యాగం వాళ్ళకి అర్థం కాదు. అసలేం చెప్పాలా? ఇక నేను జీవిస్తున్న నా జీవితం నాది కాదు. నన్ను రక్షించడానికి, నన్ను కాపాడడానికి నువ్వు వికలాంగుడి వైపు నీ 2 కాళ్ళు పోయే కనుక ఇక మీద నుంచి నేను నీ కాళ్ళనై 24 గంటల్లో 7 రోజుల్లో 365 రోజుల్లో ఏ క్షణమైనా సరే నువ్వు అవసరమైనప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను ఉన్న పాడన్నా నా పని నేను వదులుకుని నేను పరిగెత్తుకుంటూ నిమిషంలో నీ దగ్గరికి వస్తా. నేను నా భుజం మీద కూర్చోబెట్టుకుంటా. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అది వస్తా. నువ్వు నన్ను ఏం చేయమంటే అది చేస్తా. అలా చేసినా మనం ఆ వ్యక్తి నీ కొరకు చేసిన త్యాగాన్ని యొక్క రుణం తీర్చుకోలేదు. కానీ యేసుప్రభు శిలువలో చేసినంత త్యాగం అది నువ్వు లారీ కింద పడి నుజ్జు అయిపోయే దానికంటే ఇంకా ప్రమాదము నుండి నరకము నుండి నరక శిక్ష నుండి నన్ను కాపాడాడు. అలాంటప్పుడు మనకి ఎంత కృతజ్ఞత ఉండాలి యేసుక్రీస్తు ప్రభు మీద. కానీ మానవుడు ఎంత స్వార్థపడడం చూడాడు. అలా ఉండదు. ఆ రక్షింపబడిన తొలి దినాలలో ఉండే రోషం, రక్షింపబడిన తొలి దినాలలో ఉండే త్యాగాలు రాను ప్రేమలు చలారిపోవాలి. వేరే వాటి మీద మనసు మనం ఇచ్చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి పిల్లలు చూడండి, ఏమాత్రం కృతజ్ఞత ఉండదు. ఆ తల్లిదండ్రులు వాళ్ళ కోసం చేసిన త్యాగాలు, వాళ్ళ కోసం కడుపు మార్చుకుని ఉన్న రోజులు, వాళ్ళని మెత్తని పలుకులపై పడుకోబెట్టి ఆ తల్లిదండ్రులు నేల మీద గట్టిక నేల మీద పడుకుని గడిపిన సంవత్సరాలు ఏది వాళ్ళకి అసలు మా అమ్మ నాన్న మాకు ఇంత చేశారు అని కృతజ్ఞత. ఒక్కొక్కసారి వాళ్ళ హృదయాలంతా కఠినమైంది. కారణం దేని వాల్యూ వాళ్ళకి ఆ విలువ లేదు. ఆ తల్లిదండ్రులు వాళ్ళకి ఏం చేశారో దాని వాల్యూ దే డోంట్ వాల్యూ. అందుకని యేసు రక్తం చాలా మందికి పంచాయతీ నీళ్ళలా ఉంటుంది. నీళ్ళు పోతున్నాయి అంటే పోనీ పర్వాలేదు, పంచాయతీ కదా. యేసు రక్తం కూడా ప్రభు మనకి చేసిన పనిని నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఎలా విలువ, హౌ కెన్ ఐ వాల్యూ. ప్రభు నా కోసం చేసింది ఏంటి, నేను ప్రభు కొరకు చేస్తుంది ఏంటి. సో ఇలాగ నీ అందరూ నీవు ఈ సన్నివేశంలో తెచ్చుకుని భక్సింగ్ గారి తన అనుభవం ఏం రాశాడు తెలుసా? కొండ శిఖరాన్ని ఎక్కుతున్నాడు, అయితే చిట్టు చివరి బండ, ఆ బండ మీద ఇలా చేపెట్టి ఇక ఒక్క అడుగు పైకి వేస్తే శిఖరం మీదకి వెళ్ళిపోతాడు. ఆ పైకి వేసి ఇక నేను పైకి వచ్చేసానని ఆనందంలో కొద్దిపాటి నిర్లక్ష్యత చేపట్టు వదిలేసింది. ఆ కొండ శిఖరం నుంచి బస్సీగా కల్లో చూస్తున్నాడు. ఆ కొండ శిఖరం నుంచి ఆయన బండల మీద పడుకుంటా ఏ ఎముక విరిగిపోయి ఆ గాలిలో బండల మీద పడుతూ నేల చిట్టు చివరి
ఆయన శరీరం మీద జ్ఞాపకం కొట్టుకోవాలి. ఆ కుట్టుకునే క్షణంలో ఉలుక్కుపడి లేచాడు. ఉలుక్కుపడి లేస్తే ఆ గది నిశ్శబ్దమైన గదిలో మెత్తని పరుపు మీద ఉన్నట్టు మనకి జ్ఞాపకం. చూసిందేంటి? పీడకల. చూసిందేంటి? పీడ. ఉద్దేవా, కళ ఎంత భయంకరంగా ఉంటే నువ్వు నిజంగా ఎన్ని బాధలు అనుభవించావు. అందుకనే ప్రభు నీ కొరకు చేసిన త్యాగం వెరీ చీప్. మనకి చాలా చౌకగా ఉంటుంది, దాన్ని గుర్తించాం. అందుకే దేవుడు బలపడలేదు. దేవుడు త్యాగం చేయడానికి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అర్థమవుతుందా? కానీ ప్రభు మాత్రం ప్రతిదీ మన కొరకు సిద్ధపరిచేశాడు, ఆల్రెడీ ఏర్పాటు చేసేసాడు. మనం దేని కొరకు బాధపడతారు. మానవుడు ఈరోజు ప్రపంచంలో 2 దేవుళ్ళు ఉన్నారు. నేను చెప్పండి, ప్రభు చెప్పాడు. జీవం కలిగిన దేవుడు ఒకడు, ఇంకోటి ధనం, శక్తి. దేవుడు సాధారణ దేవుడు కాడు. సాధారణ దేవుడు అవ్వలేడు కూడా. మనిషి పూజించేది దేవుడు 2. ఒకటి దేవుడిని, రెండోది ధనాన్ని. సరేనా? అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభు ఒక నియమం పెట్టాడు. నా నీతిని నా రాజ్యంలో వెతుకుని అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. దాంట్లో మీరు దేనికి మొదలే కట్టట. అదే సమయంలో ఏమన్నాడంటే, ప్రతి వాడు పని చేసి తన ఆహారమును తినాలి. పని చేయని వాడికి భోజనం చేసే అర్హత లేదు. 2 దశలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 2 దశలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 2 దశలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు గమనించగలరు. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎప్పుడైనా పని చేయనని ఎడలా, ఎవరైనా పని చేయనని ఎడలా వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పనియో చేయక వాళ్ళ జోలికి పోవచ్చు, అక్రమముగా రచ్చుకొనుచు అట్టివారు అందరూ పని చేయాలి. పని చేయకుండా ఎవరు ఉండద్దు. పని చేయవాడు మాత్రమే భోజనం చేయాలి. పని చేయని వాడు భోజనం చేసే అధికారం లేదు. దేవుడికి ఏమో పెట్టాడు, అందరికీ పెట్టాడు. అందరూ పని చేసుకోవాలి. దేవుడి మందిరంలో అయినా సరే మనం అందరం పని చేయాలి. దేవుడి మందిరంలో అప్పుడే దేవుడి మందిరంలో ధనకారం నుండి మనకి తినే అధికారం ఉండాలి. ఏదో ఒక పని నా వంతు నేను చేయాలి. నేను వచ్చిపోతాను తినేసి వెళ్ళిపోతే కాదు. దానివల్ల నాకు ఆశీర్వాదం ఏమి ఉండదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. 2 రకాలు జనం, 2 రకాలు ఉన్నారు. సంపాదన దగ్గరికి వస్తే కొందరి ఆర్థిక స్థితి ఎలా ఉంది? చాలా ఇరుకు, చాలా ఇబ్బంది. ఎక్కువ మంది పిల్లలు, ఇంట్లో సంపాదన సరిపోదు కనుక 3 కోట్లు చేయాలి, 4 కోట్లు చేయాలి, లేకపోతే 2 ఉద్యోగాలు చేయాలి, పగలొక చోట రాత్రి ఒక చోట చేయాలి. ఎందుకు? కుటుంబ పోషణ కోసం అవసరం. అలా చేయక తప్పదు. సరేనా? 2 రకాలు. దేవుడు కావాల్సింది ఇచ్చాడు, సమృద్ధి ఉంది, అలాంటి పని చేయొద్దనట్లే, పని చేయమంటున్నాడు. కానీ నేను ఒకవేళ పని చేసి నేను సంపాదించిన సంపాదన కేవలం బ్యాంకులో వేసుకోవడానికి ఉంది అంటే నువ్వు అవసరం లేదు.
ప్రేమించేవాడు ఎవరు? బాగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఏ దాసుడు ఇద్దరు యజమానునికి దాసునిగా ఉండనేరడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు రండి లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. చాలా పరిశుద్ధమైన లేఖన భాగం. ఇందులో జగ్గయ్య అనే ఒక ధనవంతుడు ఉన్నాడు. సరేనా? అయితే ఈ ధనవంతుడు యేసు ఎవరో అని చూడగోరాడు. అంటే వీడికి ఒక అక్కర ఉంది. జగ్గయ్య ఎవరు? దుర్మార్గుడు, పాపి, అన్యాయంగా సొంతము వసూలు చేసిన వాడు, అన్యాయంగా ధనాన్ని సమకూర్చుకున్నవాడు. అంతేకాదు, ఇంత ధనం సమకూర్చుకున్నా సరే వారి కబుర్లు ఇంకా సంపాదించుకోవాలనుకుంటున్నాడు. అట్టి వాడికి కూడా ఒక అవసరత ఏర్పడింది. ఏంటి అవసరత? యేసు ఎవరో అని చూడాలి. ఈ మాటలు బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఒక వ్యక్తి పాపిగా ఉన్నా సరే వాడికి ఒక అవసరత ఉంటుంది. కనుక సువార్త ప్రతి ఒక్కరికి మనం చెప్పాలి. మనకి తెలియదు ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం ఉంటుంది, ఎప్పుడు ఎవరు ఎలా మారవలసి పొందుతారు మనకి తెలియదు. కానీ సర్వసాధారణంగా మనం గమనిస్తే మనమే డిసైడ్ చేస్తున్నాం. వీడి చెప్పిన తెలుసు, వాడు మానవలసి పొందాడు, వాడు దేవుని దగ్గరికి రాడు. అలా ఎప్పుడు అనుకోవద్దు. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చి కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగినము. ఇప్పుడు ఈ సన్నివేశం నేను అదే కదా వాటిని ఎలా ధ్యానించాలి. ఇప్పుడు మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. మనమందరం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నుంచి చూద్దాం. ఇప్పుడు మనకేం కనపడుతుంది? చెట్టు మీద ఎవరున్నారు? చెట్టు మీద ఎవరున్నారు? జగ్గయ్య పేరు నాకు తెలుసు, కానీ చెట్టు మీద ఎవరున్నారు? ఒక దుర్మార్గుడు ఉన్నాడు. చెట్టు మీద ఎవరున్నారు? ఒక పాపి ఉన్నాడు. చెట్టు మీద ఎవరున్నారు? ఒక కక్కుర్తితో నిండిపోయిన మనిషి ఉన్నాడు. చెట్టు మీద ఎవరున్నారు? ధనాన్ని ప్రేమించేవాడు ఉన్నాడు. కానీ ఎంతమంది క్యారెక్టర్స్ చెట్టు మీద ఉన్నారు. ఇప్పుడు చెట్టు కింద ఉన్నారు పాపము ఎరగని దేవుడు, అసలు పాపమే చేయని వాడు. పాపము చేయని దేవునికి ఒక పాపి అయిన మానవుని ఒంట్లో నేను బస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కనుక ప్రభువుకి పరలోకమందున్న తండ్రి చెప్పాడు, పలానా గ్రామానికి నువ్వు వెళ్ళు, అక్కడ వేడి చెట్టు మీద జగ్గయ్య అని ఒకడు నుంచున్నాడు, ఈ రోజు రాత్రి నువ్వు వాడి ఇంట్లో బస్ చేయాలి. అంతే. తండ్రి యేసు ప్రభువుకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అంతే. నువ్వు ఏం చెయ్యాలి, ఏం చెప్పాలి, వాడి సన్నగిది ఇలాగా అలాగా అవేం చెప్పాలి. నువ్వు పలానా గ్రామానికి వెళ్ళు, అక్కడ వేడి చెట్టు ఉంది, వేడి చెట్టు మీద ఒకడు కూర్చున్నాడు, వాడి పేరు జగ్గయ్య, వాడి కిందకి రమ్మను, నువ్వు ఈ రోజు రాత్రి వాడి ఇంట్లో బస్ చేయాలి. అంతే చెప్పాడు. ప్రభు దేవుని ఆత్మతో నడిపించబడి నేరుగా వేడి చెట్టు దగ్గరికి వెళ్ళి తలెత్తి చూసి ఇప్పుడు ఏమన్నాడు? జగ్గయ్య త్వరగా దిగిరము, నేడు నేట బస్ చేయాలి. ఇప్పుడు యేసు ప్రభు చెట్టు దగ్గర కూర్చుని పైకి చూడగా జగ్గయ్య పైన కూర్చున్నాడు. యేసు ప్రభు వాడిని, జగ్గయ్య నీ సంగతంతా నాకు తెలుసు, ఎందుకంటే నేను అందరి ఆధ్వర్యంలో ఎరిగిన వాడను. కానీ నువ్వు ఎవరెవరి దగ్గర ఎంతెంత కొట్టేశావు, ఎవరి దగ్గర ఎంతెంత నొక్కేశావు నాకు అన్నీ తెలుసు. నువ్వు అసలు తప్పించుకునే అవకాశం లేదు. అంతేకాదు, నీ కుటుంబంలో ఇతరులకు తెలియని విషయాలు నాకు తెలుసు. చెప్పంటావా? ఇంత ప్రసంగం ఉందా? ఇంత ప్రసంగమే లేదా? తండ్రి ఏం చెప్పమన్నాడో ప్రభు అదే చెప్పాడు. వెళ్ళి తండ్రి అన్నాడు, అక్కడికి వెళ్ళి జగ్గయ్య అని పిలు,
త్వరగా ఇంటికి రమ్మని చెప్పు, నేడు నీ ఇంటికి వస్తాయి. 3 మాటలు. సో మొత్తం వర్తమానం ఎంత? 3 మాటలు వర్తమానం అంతే. ఓన్లీ 3 things. జక్యా త్వరగా దిగిరావు, నేడు నీ ఇంటికి వస్తాయి. అది వాడు దిగాడు. కిందకి దిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, అది అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషి అంత బస్ చేయడానికి నీకు ఎవరిచ్చే అధికారం డిసైడ్ చేయడానికి? వాడు పాప కాదా? ప్రభువే ఆ మాట అన్నాడు, జక్యా నువ్వు పాపివి, కొంత దిగిరా, పరిశుద్ధుడైన దేవుడిని నేను నీ ఇంట బస్ అన్నాడా? అందరే మనం అనలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళిద్దరు కలిసి నడుచుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఏం లేదు. దేర్ ఇస్ నో డిస్కషన్. వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు. నడుచుకుంటూ వెళ్తుంటే చూసేవాడు ఏమంటాడు, ఇతను పాపి అయిన మనుషులు ఇంట్లో బస్ చేయడానికి లేదు. అనేక సార్లు మనమే ఈ మాట అంటూ ఉంటాం. వాడికి చెప్పిన వేస్ట్ అండి, వాడు దగ్గరికి రాడండి, వాడు మందిరానికి రాడండి, వాడు వేస్ట్ అండి, వాడు సదరికి తెలియదు. మనకి ఎవరిచ్చారు అధికారం? మనం కూడా ఈ గుంపులోనే ఉన్నాం. వాడు మాత్రం కూడా అసాధ్యం అండి. వాడు జమాతో వాడు కుటుంబాన్ని మింగేసారు. అయ్యా అది సగం మీకు ఏం తెలుసు? అనవసరం పోయి పొరపాటున నాలుగైదు దేవుడి గురించి చెప్పారు కదా, కూడా చెప్తున్నాను. వీళ్ళు కూడా అలాగే అంటారు, వీడు పాపి అయిన మాట్లాడి బస్సు మంచి నీటిలో బస్సు కనుక ప్రేమ సోదరి ప్రతి మాట మనం ఎంతో సీరియస్గా తీసుకోవాలంటే పొరపాటున నా నోటంటే ఆ మాట రావాలి. వీడు మానవ వాడు రక్షింపబడటం దేవుడికి ఇష్టమైతే నీకేంటి? నిజమే పట్టుకొస్తుంది లేదా యోగంగా పడినట్టే. ఏమండి? కానీ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఇంటి ఎదురుకుండా ఆవిడ కూడా ఎదురుకుండా గేటు కనపడుతుంది. అక్కడికి వచ్చి ప్రభు ఒక్కసారి ఆగు. అదే దగ్గర దీంట్లో బస్ చేయాలని చెప్పారు కదా, మళ్ళీ ఏంటి ఇప్పుడు అంటే లేదు ఆగు. నీ ఎదురుకుండా నువ్వు చూస్తావు ఈ భవనం, ఇది ప్రజల సొమ్ముతో నేను అన్యాయంగా సంపాదించి కట్టిన భవనం. ఇది పాపపు సొమ్ముతో కట్టిన భవనం. నువ్వు పరిశుద్ధ దేవుడవు, నువ్వు పాపము లేని వాడవు. పాపము లేని నీవు పాపపు సొమ్ముతో కట్టిన ఈ భవనంలో నువ్వు ఎలా ఉండగలవు? అది నేను ఒప్పుకోను. కనుక ప్రభువా, నా ఆస్తిలో సగము నేను పేదలకు ఇచ్చేస్తాను. ఈ దాంట్లో ఏమైనా యేసుప్రభు చెప్పాడు నీ పాపలు ఒప్పుకో అని చెప్పాలి. ఈ దాంట్లో ఎక్కడ కూడా యేసుప్రభు నీ పాపలు ఒప్పుకో, నీ ఇంట్లోకి ప్రవేశించే లోపల నీ పాపలు ఒప్పుకొని ఎక్కడని చెప్పాడా? దెర్ ఇస్ నో మెసేజ్. అసలు వర్తమానమే లేదు అక్కడ డిస్కషనే లేదు. కానీ మనందరం దేవుని ప్రజలలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం దేవుని సన్నిధిని తీసుకెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు కేవలం ప్రభువుని నీతో పాటు తీసుకెళ్ళించాలి. నువ్వు ప్రభు ముఖకాంతిని ప్రకాశింప చేయించాలి. నువ్వు ప్రభు మాటలు చెప్పుచాలు. అంటే నువ్వేం చేసావు? నువ్వు పాపివి, నువ్వు ఇలాగా, నువ్వు అలాగా, నీ కోపం ఎక్కువ, నీకు ఆశ ఎక్కువ, నీకు దురాశలు ఎక్కువ, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, తెలుసు మనకి. మన స్కానింగ్ రిపోర్ట్ మనకి చదివి వినిపించాం కదా, మనకు ఆల్రెడీ అవన్నీ మనలో ఉన్నాయి, మనకు ఆల్రెడీ తెలుసు. మనకి తెలియని విషయాలు ఏంటో అది మనం నేర్చుకోవడానికి దేవుని మందిరానికి వస్తున్నాము. దేవుడి గురించి నాకు తెలియదు, నువ్వు దేవుడి గురించి చెప్పు, నేను వింటాను. యేసుప్రభువే జక్కేతో చెప్పలేదు ఏమి. మన జక్కేలో మన అవసరాలు కదా, ఎంత అద్భుతం. సరే, ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో చూడండి, 8వ వచనం, 19వ అధ్యాయం 8వ వచనం. జక్కియా నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను.
అతనికి 400 మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇంకా ఈ డిస్కషన్ అంతా ఎక్కడ? జక్కయ్య ఇంటి బయటే. ఇప్పుడు జక్కయ్య ఏమంటున్నాడు? నా ఆస్తులు నేను సగం వేలకు ఇచ్చేస్తా అంటే ఎందుకు ఇస్తా? ఎందుకంటే అసలు నా దగ్గర ఉన్న సంపాదన మొత్తం అక్రమ సంపాదన, అన్యాయం సంపాదన. న్యాయంగా నేను ₹1 సంపాదించింది లేదు కనుక నా ఆస్తులు సగం నేను వేలకు ఇచ్చేస్తా. మిగతా సగం నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా పుచ్చుకున్నానో వాళ్ళకి 4 రెట్లు. ఒక్కొక్కసారి నాకు లెక్కలు అర్థం కాదు. ఒకవేళ జక్కయ్య ఆస్తి మొత్తం ₹100 అనుకున్నాం, ఆ ₹150 వేలకు ఇచ్చేసాడు అనుకున్నాం. ఇక మిగిలింది ఎంత? ₹50. ఆ ₹50 ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు వాడికి 4 రెట్లు ఇవ్వాలంటే ఎంత ఉండాలి? ఆ 50కి 4 రెట్లు కలిపి ఇవ్వాలంటే ఎంత ఉండాలి? వీడి దగ్గర 200 ఉండాలి. వీడి దగ్గర కూడా 50. మరి ఎలా ఇస్తాడు? అది ఈ ప్రశ్నకు సమాధానం అప్పుడు తెలియదు. కానీ ఈ సన్నివేశాన్ని మరి అక్కడికి సన్నివేశం వాళ్ళిద్దరు ఎక్కడ వచ్చినారు? రోడ్డు మీద ఉన్నారు, మనందరం అక్కడే ఉన్నాం. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ప్రభువా, నా ఆస్తిలో సగం నేను వేలకు ఇచ్చేస్తా. ఎందుకు? నేను ఎంతమంది తీసుకున్నాను, ఎంతమంది దగ్గర అన్యాయంగా సంపాదించానో వాళ్ళలో చాలా మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి ఇవ్వలేను కదా. కాబట్టి ఆ సొమ్ము నాది కాదు, కాబట్టి నేను అది వేలకు ఇచ్చేస్తాను. మిగతా ఎవరిదైతే దగ్గర తీసుకున్నా నా దగ్గర పూర్తి లిస్ట్ నా డైరీలో, నా పుస్తకంలో ఉన్నాయి, మందులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నేను తీసుకున్న సొమ్ముకి 4 రెట్లు వాడికి నేను చెల్లిస్తాను. సరే, ఇప్పుడు సగం తీసుకెళ్ళి వేలకు ఇచ్చేసాడా? సగం తీసుకెళ్ళి వేలకు ఇచ్చాడా? అరే మీరు ఎక్కడున్నారు? మనం ఎక్కడున్నాం? యేసు ప్రభు జక్కయ్య ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్న ప్లేస్లో నువ్వు నేను కూడా నుంచున్నావు. ఇప్పుడు జక్కయ్య ఇలా అన్నాడు, అన్న వెంటనే తీసుకెళ్ళి వేలకు ఇచ్చాడా? ఇంకా ఇవ్వలే. ఎవరికి 4 ఇంతలు ఇస్తానన్నాడు, వాడికి ఇంకా ఇవ్వలే. ప్రభు స్పందన ఏంటి? ప్రభు ఎలా స్పందించాడు? తర్వాత వచనం చూడండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇంకా వాడు చెల్లించాలేదు, వాడు పెట్టాలేదు, వాడు ఇయ్యాలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనందరి జీవితాలలో జక్కయ్య వాడి ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రభువా ఒక్కసారి నేను ఒక విషయం సెటిల్ చేయాలి కదా. ఇక్కడ సెటిల్మెంట్ చేయకుండా నేను ఇంట్లోకి తీసుకెళ్ళలేదు. కనుక నా బాధ అంతా ఏంటి? ఇదిగో ఇది నేను అన్యాయంగా సంపాదించిన సొమ్ముతో ఇల్లు పెట్టాను కనుక నా దగ్గర ఉండదో దాంట్లో సగం ఇచ్చేస్తా. సగం ఇగో 4 రెట్లు వాళ్ళకి చెల్లిస్తాను. జక్కయ్య చెప్పిన మాట ప్రభు నమ్మాడు. ఎందుకంటే ప్రభు దగ్గర ఎవరు అబద్ధము చెప్పలేరు కాబట్టి. జక్కయ్య మాటకు ప్రభు నమ్మాడు కనుక ఎవరాడు? నేను ఇంటికి రక్షణ వచ్చేసింది. దేని నుండి రక్షణ? మనం నరకం నుండి, నరక శిక్ష నుండి రక్షింపబడ్డాం, అది వేరే సంగతి, వదిలేసే. ఇప్పుడు జక్కయ్య రక్షణ పడింది దేని నుండి? ధనాపేక్ష నుండి, ఆ తత్వతనం నుండి. ఇంకా కావాలి, ఇంకా రావాలి, ఇంకా సంపాదించేసుకోవాలి, ఇంకా మూడు కట్టేసుకోవాలి, ఇంకా అంత ధనవంతుడైన వాడి ఏమంటున్నాడు? అంతా ఇచ్చేస్తా. ఎందుకు ఇచ్చేస్తా? నిజమైన ధనం అనే యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే నేను సంపాదించుకున్నానో, ఆ నిజమైన ధనాధారం ఎప్పుడైతే నా ఇంట్లోకి వచ్చి ఉంటానంటో నాకు ఇంకా ధనంతో సంబంధం ఏంటి? ఓ ప్రియమైన సోదరా సహోదరి, ఈ రోజున బలను సమీపించక మునుపు ఎప్పుడైనా ఏదైనా మీటింగ్లో ఆ ప్రసంగంలో ఆవేశంలోకి వచ్చి దేవునికి ఏదైనా మాట ఇచ్చావేమో, అది ఇంకా చెల్లింపక మర్చిపోయి గట్టిగా పెట్టావేమో, ఈరోజు సెటిల్ చేసుకో. ఆ రోజు దేవుడు నీతోటి నేడు ఇంటికి రక్షణ వచ్చిందని నీతో ఇచ్చిన మాట, ఈ రోజు దేవుడు ఏమంటాడు? మాట మీద నిలబడే మనిషి నువ్వు
కనుక నువ్వు ఇచ్చిన మాట ఫస్ట్ నెరవేర్చు, ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి రా. జక్కే మాట మీద నిలబడే మనిషి. అందుకనే ప్రభు వెంటనే, జక్కే నీవును అబ్రహాము కుమారుడువే, ఇతడు అబ్రహాము కుమారుడు, నేను ఇంటికి రక్షణ వచ్చాడు. దేని నుండి రక్షింపబడ్డాడు? ధనాపేక్ష నుండి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రక్షణ వచ్చింది. కనుక మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేని నుండి రక్షింపబడాలి? ప్రభుని నేను నా పాపాలు ఒప్పుకున్నా, ప్రభు నా పాపాలు క్షమించేశాడు, ఇంకా నాకు తిరుగులేదు, నేను పరలోకంలో నా పేరు రిజర్వేషన్ అయిపోయింది. ప్రతిరోజు నువ్వు నేను రక్షింపబడుతూ ఉండాలి. దేవుని నుండి, నా కోపం నుండి నేను రక్షింపబడాలి, నా దురాలోచన నుండి నేను రక్షింపబడాలి, నా దురాశల నుండి నేను రక్షింపబడాలి, నా ఈర్ష్య నుండి నేను రక్షింపబడాలి, నా కడుపు పంట నుండి నేను రక్షింపబడాలి. ప్రతి దాని నుండి నేను రక్షింపబడుతూ ఉండాలి నిరంతరం. ఆ రోజు జరిగే ఇంటికి ధనాపేక్ష నుండి రక్షణ వచ్చింది. కనుక పరిచర్య ధర్మం. ఎప్పుడైనా నువ్వు ఎవరికైనా దేవుని వాక్యం చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి అంటే ఎలా చెప్పాలో ప్రభువు నేర్పించాడు. ఇక్కడ వారి పాపకు చిట్టాలు పెట్టి, వారి స్కానింగ్ రిపోర్ట్ అంతా చెప్పి అంత టైం వేస్ట్ చేయలేదు. కానీ ఈ మాటను మనం ఒకటి గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఏమండి, ఎప్పుడైతే నువ్వు యథార్థంగా దేవుని సరిగ్గా ప్రభావం నేను చేస్తాను అంటావో దేవుడిని నమ్ముతాడు, ఎదురు కూడా నమ్ముతాడు. ఎస్, ఈ నా దాసుడు మాట మీద నిలబడేవాడు, ఖచ్చితంగా చేస్తాడు. కానీ మనం ఒక్కొక్కసారి బలహీనం. అందుకే దేవుడికి మాట ఇచ్చే కంటే మాట ఇవ్వకపోవడం మంచిది. ఒకవేళ వర్తమానం ద్వారా నువ్వు సంధించబడ్డావా, నువ్వు ప్రభుత్వం ఏం చెప్పు, ప్రభావ నీ వర్తమానం ద్వారా నేను సంధించబడ్డా, దాన్ని నేను ఆలోచించిన నాకు కొంచెం టైం కావాలి, నేను ఆలోచించి నీకు నిర్ణయం తీసుకుంటా, నేను నీకు మాటిస్తున్నాను. దేవుడు నీ యథార్థకు పెంచుతాడు. కానీ చాలా మంది ఆవేశంలోకి వచ్చి ఉప్పొంగడంతో వెంటనే ప్రభావ ఈ రోజు నువ్వు మాట్లాడేసావు, ప్రభావ నాతో మాట్లాడేసావు, అయిపోయింది ఫ్రీ, నేను ఈ నిర్ణయం తీసేసుకున్నాను, నేను ఇచ్చేసేస్తా. ఇంటికి వెళ్ళి 4 రోజులు అయిన తర్వాత నిర్ణయం మారిపోతుంది. మళ్ళీ అప్పుడు ఏదో వాక్యం ఎదుర్కోవాలి. దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు కాబట్టి నా నిర్ణయాన్ని మార్చేసుకుంటున్నాను చేయదు. నువ్వు దేవుడికి మాట ఇచ్చావా, మాట మీద నిలబడదు. అప్పుడు దేవుడు నీ విషయం ఏమంటాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అలా మాట మీద నిలబడకుండా కనుక ఏదో ప్రసంగం యొక్క ఆవేశంలో వచ్చి నువ్వు మాట ఇచ్చావా, పోయిన తర్వాత కూడా నువ్వు ఇలాగే చేసావు, ఫస్ట్ వెళ్ళి దాని సంగతి చూడు, ఆ తర్వాత దీని సంగతి మాట్లాడితే దేవుని దగ్గర మన గౌరవం ఉంటుంది. కనుక మనము గతంలో దేవుడికి చేసిన వాగ్దానాలు ఒకవేళ జ్ఞాపకం లేకపోతే ఈరోజు మీరు విన్నారు వర్తమానం, దేవుని పాదం దగ్గర కూర్చోడు, ప్రభావ గతంలో నేను ఏమైనా వాగ్దానం చేశానేమో, ఇచ్చి చేసిన వాగ్దానాన్ని మర్చిపోయానేమో, అవి నేను సెటిల్ చేసుకోవాలి ప్రభావ, అవి నేను సెట్ చేసుకోవాలి కదా, నాకు జ్ఞాపకం చేయి, వాటన్నిటిని నేను నెరవేర్చుకోవాలి, నీకు ఇచ్చిన మాట ప్రకారంగా నేను చేస్తాను. ఏమండి, అయితే నువ్వు నేనే మార్గమును నేనే సత్యమును, ప్రభు అసత్యాన్ని మాత్రం అస్సలు సహించడు. అందుకే తొందరపడి ఆవేశంలోకి వచ్చి ప్రభుకి ఏ మాట దయచేసి ఇవ్వాలి. సరేనా? ఇప్పుడు ఎక్కడికి వద్దాం? ఇతడు అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు ఎందుకు అయ్యాడు? మనం ఎవరు అయితే మనం కూడా అబ్రహాము కుమారుడమేనా?
అంటే ఆదికాండము 14వ అధ్యాయములోకి కొంచెం మనం వెళ్ళాలి. అబ్రహాము దగ్గరికి వెళ్తే ఇతడు జక్కే అబ్రహాం కుమారుడు ఎలా అయ్యాడో మనకు అర్థమవుతుంది. ఆదికాండం 14వ అధ్యాయం 9వ పేజీ. ఆదికాండము 14వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టుబడిన అని విని అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకుని చాలా. ఇప్పుడు చూడండి, లోతు సొదొమ గొమొర్రాను ఎంచుకుని లోతు సొదొమలో ఉన్నాడు. సొదొమ మీద శత్రువు దాడి చేసి సొదొమ రాజుని ఓడించి సొదొమలో ఉన్న లోతు భార్యలను పిల్లలను వాళ్ళందరినీ చెరబెట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఈ వార్త అబ్రహాము విని తన తమ్ముడైన లోతును విడిపించడానికి అబ్రహాము తన దగ్గర పనిచేస్తున్న 318 పనికి వాడు సైనికులు కాదు, వాళ్ళు యుద్ధంలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కాదు, ఇంట్లో పనిచేసేవాళ్ళు అంతే. ఈ 318 మందిని తీసుకుని యుద్ధానికి బయలుదేరారు. ఎవరి మీద? 4 రాజుల మీద. ఎవరి 4 రాజులు? 14వ అధ్యాయం మొదటి వచనం. 14వ అధ్యాయం మొదటి వచనం. షినారు రాజు అయిన అమ్రాయేలు, ఎలాసరు రాజు అయిన అర్యోకు, ఈ 4 రాజులు ఏం చేశారంటే సొదొమ గొమొర్రా రాజు మీద యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఆ రాజ్యంలో ఉన్న వారందరినీ చెరపెట్టి తీసుకెళ్ళారు. ఆ చెరలో లోతు ఉన్నాడు. లోతు ఎవరు? అబ్రహాం సోదరుడు. ఈ 318 మంది పనివారు, అటు చూస్తే 5 రాజుల యొక్క సైన్యం. ఎంత విస్తారమైన సైన్యమో చూడండి. అయినా సరే అబ్రహాం వెళ్ళి ఈ 4 రాజుల్ని ఓడించి, వాళ్ళ సైన్యాన్ని ఓడించి, ఏదైతే సొదొమ గొమొర్రాల నుండి వాళ్ళు చెరపట్టి తీసుకెళ్లారో మొత్తం మనుషులతో సహా, ఇక్కడ వెండి బంగారాలతో ఆస్తితో సహా అంతటినీ విడిపించుకుని తిరిగి సొదొమ రాజు దగ్గరికి వచ్చాడు. ఇది అసలైన సన్నివేశం. సరేనా? ఇప్పుడు సొదొమ రాజు దగ్గరికి రాగా ఇక్కడ ఏం జరిగింది గమనించండి. 15వ వచనం. అతనితో కూడా రాజును ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమారాజు అతను ఎదుర్కొన్నకు రాజులోయ అను షావేలోయ పట్టుకు బయలుదేరి మరియు షావేలు రాజైన వ్యక్తిగతకు రొట్టెను ద్రాక్షను తీసుకుని. ఇప్పుడు ఫస్ట్ మెల్కీషెదెకు ప్రధాన యాజకుడు. ఇది మన కొత్త నిబంధనలో కూడా విన్నాం. యేసు ప్రభు కూడా మెల్కీషెదెకు క్రమము చొప్పున మనందరికీ ప్రధాన యాజకుడు ఆయను అని రాస్తాడు. అయితే ఇప్పుడు మెల్కీషెదెకు ఏం చేశాడు? రొట్టెలు ద్రాక్షలు. యుద్ధం నుంచి వచ్చిన వాడికి ఏం కావాలి? అలసిపోయి ఉంటాడు, యుద్ధం చేసి అలసిపోయి ఉంటాడు. ఫస్ట్ వాడికి ఆహారం పెట్టాలి. దానికి ఆహారం. ఇక్కడ కూడా పరిచర్య ధర్మం మన జాగ్రత్తగా లేదు. ఇక్కడ కూడా పరిచర్య ధర్మాన్ని చూడు. అక్కడ యేసు ప్రభువు ఎవరు ఎదుర్కొన్నాడు? పాపి అయిన జక్కయ్యని ఎదుర్కొన్నాడు. జక్కయ్యని ఎదుర్కొని జక్కయ్యని ఎలా సంధించాడు? అసలు ఏమీ లేవు, మాటలేమీ లేవు. ఏమండి? అయినా జక్కయ్య మార్మన్స్ పొందాడు. నేను ఇంత ఫస్ట్ చేయాల్సింది అన్నాడు. అంతే. దేవుని సన్నిధిలో తీసుకెళ్ళిన జక్కయ్యలో కార్యం జరిగేది.
ఇక్కడ ఇక్కడ మెల్కీషెదెకు అనే ప్రధాన యాజకుడు, ఈయన యాజకుడు. అయితే రొట్టె ద్రాక్షరసమును తీసుకొచ్చి అబ్రహాంకి పెట్టాడు ఫస్ట్. ఆ రొట్టె ద్రాక్ష అలసిపోయి వచ్చావు కదా అబ్రహామ, యుద్ధం చేసి అలసిపోయి వచ్చావు కదా, ఇదిగో ఈ రొట్టె ద్రాక్షరసం వస్తుంది. సరేనా? మనం ఏం చేయబోతున్నాం? కొంతసేపు తర్వాత మనం కూడా ఇదే రొట్టె ద్రాక్షరసంలో మార్పులు పొందకపోతున్నాం. ఎందుకు? మనం కూడా ఈ వారం అంతా అలసిపోయి దేవుని సన్నిధిలోకి వచ్చాం. ఓకే, అయితే ఈ రొట్టె ద్రాక్షరసంలో పాల్గొనక ముందు మెల్కీషెదెకు పలికిన మాటలు గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము రెండు తీవ్రమైన ప్రమాదాల్లో చిక్కుకున్నాడు. ఒకటి, 318 మంది పనివారిని తీసుకుని 4 రాజ్య సైన్యములను ఓడించి వాళ్ళ రాజ్యంలో ఉన్న వెండి బంగారములను ఆస్తుల్ని కూడా తీసుకుని వచ్చి సొదొమ గొమొర్రా రాజ్యం నుండి వాళ్ళు తీసుకెళ్ళినదే కాకుండా వాళ్ళ అది యుద్ధ ధర్మం. అది యుద్ధ ధర్మం ఏంటి? ఒక రాజు మీద విజయం సాధించినప్పుడు ఓడిపోయిన రాజ్యంలో ఉండే ధననిధి అంతా కూడా వీడిదే. వాళ్ళు ఆ రాజ్యంలో ఉండే మనుషులందరూ కూడా వీళ్ళవారే, వాళ్ళు బానిసలుగా రావాల్సిందే. ఇది యుద్ధ ధర్మం. కనుక అబ్రహాం ఏం చేశాడు? అసలు వెళ్ళే ఉద్దేశం ఏంటి? సొదొమ గొమొర్రా రాజును ఓడించి ఈ సొదొమ గొమొర్రాలో నుంచి మనుషుల్ని, వీళ్ళ ఆస్తి వెండి బంగారాలను ఆ 4 రాజులు ఎవరైతే తీసుకెళ్ళిపోయారో వాళ్ళ దగ్గర తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ వెళ్ళి ఏం చేశాడు? ఆ 4 రాజుల్ని ఎప్పుడైతే ఓడించాడో వాళ్ళ రాజ్యంలో ఉండే ధనాన్ని కూడా తీసుకొచ్చుకున్నాడు. మొత్తం కానీ అబ్రహాములో ఏమొచ్చేసింది ఇప్పుడు? ధనాపేక్ష. అబ్రహాములో ఏమొచ్చేసింది? ధనాపేక్ష. ఒకటి. రెండోది, 318 మంది పనివారితో 4 రాజ్యాల సైన్యాన్ని ఓడించినందుకు ఇప్పుడు అబ్రహాం ఏమనుకుంటున్నాడు? నాకంటే మొనగాడు ఇప్పుడు లేడు. కనుక అబ్రహాంలో వచ్చింది రెండో అతి ప్రమాదకరమైన ఏంటి? గర్వం. ఇవి రెండు అబ్రహాములో ఉండగా ఇప్పుడు మెల్కీషెదెకు అబ్రహామును సంధించే విధానాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మెల్కీషెదెకు ఏమంటున్నాడు చూడండి, 14వ అధ్యాయం, అది కాదు 14వ అధ్యాయం, దాని తర్వాత వచ్చిన అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి ఫస్ట్ 2 ప్రమాదాలు ఉన్నాయి కదా. ఒకటి, అబ్రహాంలో దురాశ పెరిగిపోయింది, ధనాపేక్ష పెరిగిపోయింది. ఏమండి? కనుక ఇప్పుడు అబ్రహామును ఎలా సంధిస్తున్నాడు? తాను పలికిన మాట జాగ్రత్తగా గమనించి మెల్కీషెదెకు ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడగు దేవుడి వలన నీవు ఆశీర్వదింపబడుగా. అంటే పరోక్షంగా ఏమంటున్నాడు? అబ్రహామా, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుని ఎదుట ఈ 4 రాజ్యాల్లో నువ్వు ఏర్పొచ్చిన ఈ 4 చిల్లి గవలు ఏ వాటిని? ఈ భూమి ఆకాశమును సృష్టించిన వాడు అది నీకు కలుగు చేయకపోతే అది నీకు పట్టణ. ఎవరిని చూపిస్తున్నాడు? జీవం కలిగిన దేవుడిని చూపిస్తా ఉన్నాడు. అబ్రహామా, ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతులకు దేవుని వలన నీవు ఆశీర్వదింపబడుగాక. ఇది మొట్టమొదటి మాట. రెండో మాట తర్వాత, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడుగాక. 2 విషయాలు, 2 మాటల్లో 2 విషయాలు తేల్చేశారు. ఒకటి, నువ్వు ఏర్పరిచిన చిల్లి గవ్వలు అది ధనమే కాదు. నువ్వు ఏర్పరిచిన చిల్లి గవ్వలు ధనమే కాదు.
అసలు జీవం కలిగిన భూమికి ఆకాశంలో సృష్టికర్త అయిన దేవుడు అది నీకు కలుగు చేయడం వల్ల నీకు కలిగింది. అంటే దాని మీద నువ్వు ఆశ పెట్టుకో. నంబర్ 1. నంబర్ 2, నువ్వు ఏదో ఓడపడిచావు అనుకుంటున్నావేమో. భూమికి ఆకాశంలో సృష్టికర్త అయిన దేవుడే నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు. అంటే ఆ మాటకు అర్థమేంటి? అసలు నువ్వు యుద్ధమే చేయలేదు. నువ్వు యుద్ధమే చేయలేదు కనుక నువ్వు మీసాలు మెరేయడానికి వీలు. ఇదే మాట నువ్వు ఇలా కూడా చెప్పచ్చు. అబ్రాహ్మా, ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు జ్ఞాపకం తెచ్చుకో. ఇప్పుడు 4 రాజ్యాలకు వెళ్ళి 4 గౌరవ ఏర్లు వచ్చినందుకు నువ్వు చాలా నీకు ఆశ పెరిగిపోయిందే. అంత ఆశ పనికిరాదు. 4 రాజుల్ని నువ్వు ఓడించవనుకుంటున్నావా? దేవుడికి అప్పగిస్తే వాళ్ళు ఓడిపోయారు. దానికి నువ్వు మీసాలు వేసేస్తున్నావా? తను నిల్చున్నవాడు తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని రాస్తుంది. జాగ్రత్త అబ్రాహ్మా, విశ్వాసంలో పడిపోతావేమో జాగ్రత్త. ఇలా కనుక పరిచయ ధర్మం మీరు చూస్తున్నారా? ఇక్కడ అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ప్రజెంట్ చేసే విధానం ఎలా ప్రజెంట్ చేశాడు? ఏమీ లేదు. జక్కయ్య కిందకి రా, నేడు నేను వచ్చేయాలి. ఇక్కడ చూస్తే అబ్రాహాముకు ద్రాక్షరసము, రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చి పెట్టిన తర్వాత దేవుణ్ణి పెద్దగా చూపించాడు. అబ్రాహమ్మా, భూమికి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడే నిన్ను ఆశీర్వదించునుగాక. అంటే నీ దగ్గర ఉన్నదంతయు ఆయనది, ఆయన నీకు కలుగు చేస్తూ వచ్చిందని చెప్పడం. 2, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన వాడు కూడా ఆ దేవుడే. అంటే అందులో నీ ప్రమేయం ఏం లేదురా బాబు. నిజంగా ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుందండి. 4 రాజ్యాల సైన్యముతో 318 మంది పనివారు యుద్ధం చేసి ఎలా గెలిచారో రేపు నువ్వు నేను ఆయన రాజ్యంలో అబ్రాహాము అడిగారు. అబ్రాహాము గారు, అసలు ఎలా మీరు 318 మందితో ఎలా చేశారండి? మీరు ఏం చేస్తే వాళ్ళు ఓడిపోయి ఉంటారు? మనం అడగాలి, అడిగి తెలుసుకోవాల్సింది. ఇది మెల్కీషెదెకు చెప్పినంత వరకు మనకు తెలియదు కూడా తెలియదు. దేవుడే ఏదో అద్భుతం చేస్తుంటాడు. ఎప్పుడెప్పుడు దేవుని ప్రజల మీద దేవుని శత్రువులు దాడి చేశాడు, అప్పుడప్పుడు దేవుడు వడగండ్లతో వాడిని కాపాడుకోవచ్చు. ఆశ్చర్యం. కొన్ని విషయాలు చెప్తాను, మీరు మర్చిపోకండి ఎప్పుడు. అబ్రాహాము ఎన్నుకోబడిన వాడు గనక అబ్రాహాము శత్రువుల చేతిలో అబ్రాహాము చిక్కుకోవాలి. మోషే ఎన్నుకోబడిన పాత్ర. ప్రత్యేకంగా దేవుడు తన ప్రజలను విడిపించడానికి మోషేని పిలుచుకున్నాడు కనుక ఫరో మోషేని చంపలేకపోయాడు. ఇలా ఎంతమందిని దేవుడు ఎంచుకున్నాడు. దావీదుని దేవుడు ఎన్నుకున్నందున సౌలు దావీదుని చంపలేకపోయాడు. కొత్త నిబంధనలో యోహాను సువార్తలోకి వచ్చేటప్పటికి మనం ఎవరు? దేవుని చేత ఎన్నుకోబడిన వారు కనుక మనకి శత్రువు ఎవరు ఏమీ ఎప్పుడైనా గుర్తుంచుకో. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. మనం దేవుని చేత ఎన్నుకోబడ్డాం కనుక మనకి తిరుగులేదు. మనకి ఏ శత్రువు మన మీద దాడి చేసి గెలవలేడు. ఇశ్రాయేలు దేవుని చేత ఎన్నుకోబడిన దేశం. ఈరోజు ఎంతమంది శత్రువులు ఇశ్రాయేల్ మీద పడుతున్నారు, కానీ ఇశ్రాయేల్ ఒక వెంట్రుక కూడా పెట్టారు. ఇశ్రాయేల్ ఏమి చేయలేదు. నువ్వు నేను దేవుని చేత ఎన్నుకోబడిన వారు కనుక ఏ శత్రువు మన మీద విజయం సాధించలేడు. ఎంత ప్రయాసపడి ఎంత ప్రయత్నించింది. మనం ఎలాంటి దేవుని సేవిస్తున్నామండి? మన శత్రువుని ఎదుట భోజనం వలను సిద్ధపరిచిన వాడు. శత్రువు చూస్తూ ఉండగా వాడి కళ్ళు ఎదుర్కొంటే భోజనం పళ్ళ మీద కాళ్ళ మీద కాలు వేసుకుని మనం భోజనం చేస్తూ ఉంటే వాడు ఎదుర్కొంటే కొత్త ఉడికిపోతూ ఉంటాడు. గాఢాంధకార లోయల్లో నుండి నేను సంచరించినను ఏ అపాయము నాకు సమీపించదు. ఎందుకు? నేను ఎన్నుకోబడిన వాడు, ప్రభు రక్తం కడగబడిన వాడు, ఆయన సొత్తులు
ఒంటి మీద ఉన్న బంగారాన్ని 100 సార్లు తడిగి చూసుకుంటాం, ఉందా ఎక్కడ పడలేదు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. అలాంటి సజీవులం మనం. ఆ జీవం కలిగిన దేవుడు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనకి సమీపంగా ఉన్నట్టు మరి ఇంకా ఏ జనానికి ఏ దేవుడికి సమీపంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ప్రభు పనులు పాల్గొన్న మునుపు లేఖనంలో ఆయన సంధించే విధానాన్ని మనం గమనించాడు. మెల్కీషెదెకు సంధించిన విధానం, అబ్రహాముకు చెప్పిన పద్ధతిని మనం గమనిస్తే ఒక విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే మనము దేవుణ్ణి హైలైట్ చేసి చూపిస్తే చాలు. ఏ పాపి అయినా సరే ఒప్పించబడతారు. మనం గంట సేపు ప్రసంగం చేసే వాళ్ళకి ఇవన్నీ చూపించి అవసరమా? నో. కనుక మెల్కీషెదెకు విషయం దగ్గరికి వస్తే అబ్రహామును ఆశీర్వదించిన విధానం ఏమండి, అలాగే దేవుడే వారిని మనకి అప్పగించడం. మీరు ఇదే ఆది కాండము 14వ అధ్యాయం 21వ వచనం గమనించండి. మనుషుల్ని నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకో అంటే అబ్రహాము ఇస్తున్న సమాధానం చూడండి. 22-23 వచనాలు. అబ్రహామును సొదొమ రాజు ధనవంతుడిగా చేశానని చెప్పుకుంటారు, అది నాకు ఇష్టం లేదు. ఎప్పుడు ఎప్పుడు కూడా అబ్రహాము తన నోటంట పలకని మాట ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడును అబ్బా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట? మెల్కీషెదెకు వచ్చి ఆ మాట చెప్పకపోయి ఉంటే అబ్రహాముకి ఏమొచ్చేది? ఈ మాటలు వచ్చేవి కాదు. ఇంత ముందర ఎప్పుడు అబ్రహాము ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడు దేవుడు అనే పదం ఎక్కడ వాడలేదు. ఇక్కడే ఇది మనము గమనిక కలిగి ఉన్నాం. అందుకే ఇంతకు ముందర ధనాన్ని ఆశించి 5 రాజ్యాల నుండి ఏర్పొచ్చిన దానిని ఇప్పుడేమంటున్నాడు? అది అక్కడనే అక్కడ. రేపు సొదొమ రాజు నన్ను ధనవంతుడిగా చేస్తానని మహిమ సొదొమ రాజు వెళ్ళిపోతే అది నేను సత్యమైన ఒప్పుకో. భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన సర్వోన్నతుడు దేవుడికి పేరు చెప్పారని నేను ప్రమాణం చేస్తున్నాను. నేను ఒక్క చిల్లి కవ కూడా తీసుకో. అదే మాట జక్కయ్య అన్నాడు. నా ఆస్తుల సగం నేను పేదలకు పంచి పెట్టేస్తా, మిగతా సగం నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు చెల్లిస్తా. అందుకు ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడును అబ్రహాము కుమారుడు. అబ్రహాముకి ఎలాగైతే చెప్పాడు ఇతడు కూడా అలాగే. కనుక వీడు దేని నుండి విడిపించబడ్డాడు? ధనాపేక్ష నుండి విడిపించబడ్డాడు. అలాగే మనమందరం ఏది దేవునికి ప్రీతికరమో ఎఫెసీ 5:10 ఎప్పుడు మర్చిపోవడం. అది నేర్చుకుంటే వస్తుందండి, ఆటోమేటిక్గా రాదు. నా దేవునికి ఏది ప్రీతికరమో అది నేను తెలుసుకుని నేర్చుకోవాలి. అలా చేయడం నేను నేర్చుకోవాలి. వీళ్ళు అలా చేయడం నేర్చుకున్నారు. జక్కే అలా నేర్చుకున్నాడు కనుక ప్రభుకి ఏది ప్రీతికరమో ధనాపేక్ష నుండి నేను విడిపించబడ్డం ప్రభుకి ప్రీతికరం. వదిలేశాడు, వదిలేసుకున్నాడు. ధనం ఉండడం తప్పు కాదండి, మన దగ్గర ధనం ఉండడం తప్పు కాదు. కానీ దాని మీద మక్కువ పే చేసుకోవడం, దాని మీద ప్రేమ పే చేసుకోవడం, అదే సర్వం అనుకోవడం. ఒక్కొక్కసారి దేవుడు మన అవసరం కంటే ఎక్కువ ఇస్తాడు. దేనికి? అక్కడలో ఉన్న వారికి సహాయం చేయడానికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, రుణంలో చిక్కుకున్న వారికి, వాటిని విడిపించడానికి మనకి దేవుడు మన అక్కల కంటే ఎక్కువ ఇస్తాడు, మన అవసరం కంటే ఎక్కువ ఇస్తాడు. ఎవరి కోసం?
బ్యాంకులో దాచుకోవడం కోసం కాదు, నిలవేసుకోవడానికి కాదు. నో, అక్కడలో ఇబ్బందుల్లో ఉన్న వారికి మనం ఆ అప్పులు బాధలను వాడిని విడిపించడం. ఒకసారి విడిపించారా వాడు కళ్ళు వాడు నిలబడిపోతారు. నీ డబ్బులు మళ్ళీ తిరిగి నీకు ఇచ్చేస్తారు. సింపుల్. నెట్టుకి ఇక్కడ ఉద్దేశం ఏంటి? నేను వాడికి ఆశీర్వాదకరంగా ఉన్నానా లేదా? నా వల్ల వాడు ఆశీర్వదింపబడాలా లేదా? మనం ఇంకోటికి ఉపయోగపడ్డామా లేదా? అందుని బట్టి వాడు దేవుడిని సూచిస్తున్నారా లేదు? మనకు అవసరం లేదు. అండ్ ఆశ్చర్యం చూడండి, ఇక్కడ మెల్కీషెదెకు చేసిన పరిచర్య చేసిన తర్వాత అక్కడ ఏం రాస్తుందంటే, అబ్రహాము మెల్కీషెదెకు 10వ వంతు దశభాగం ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మెల్కీషెదెకు పేరు మీకు ఎక్కడ కనపడదు. మళ్ళీ కొత్త నిబంధనలో ఎవ్రీ 7వ అధ్యాయం 17వ వచనంలో ఇతడును మెల్కీషెదెకు, యేసు కూడా మెల్కీషెదెకు క్రమంలో ప్రధాన యాజకుడు. అక్కడ మెల్కీషెదెకు అక్కడ నిలబడి సన్మానం కోసం, శాలువా కప్పడాల కోసం, పూలదండలు వేయించుకోవడం కోసం, జైలు కొట్టించుకోవడం కోసం అక్కడ నిల్చుంటలే. ఆయన ఏ మాట దేవుడు చెప్పమని చెప్పాడో అబ్రహాంకి ఆ మాట చెప్పాడు. ఆ రొట్టె ద్రాక్షరసం అక్కడ పెట్టాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఫినిష్. అక్కడ నేను నిలబడలేదు, అక్కడ నిల్చుండలేదు. మనం మీరు నేర్చుకోవాలి, దాగి ఉండడం నేర్చుకోవాలి. దేవుడు ఎంతవరకు చెప్పాడో అంతవరకు వాళ్ళకి చెప్పడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం. యేసుప్రభు ప్రతి చోట ఇలాగే చేశాడు. ఇది పరిచర్య ధర్మం. దేవుని సన్నిధిని మనం తీసుకెళ్ళడం, దేవుని ముఖకాంతిని తీసుకెళ్ళడం, దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళడం, అంతవరకు కేవలం దేవుని చూపించి చాలు, మిగతాన్ని దేవుడు చేసుకుంటాడు. ఇది పరిచర్య ధర్మం. ఇది పరిచర్య. ఇది దేవునికి ప్రీతికరం. తండ్రి కూడా అట్టి వారి కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరైతే నమ్మకంగా, తండ్రికి తెలుసు కుమారుడికి ఏం చెప్తాడు, ఆ కుమారుడు ఆ పని మాత్రమే చేస్తాడు. అందుకని యేసు వాళ్ళ గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక మేడి చెట్టు మీద ఒక పొట్టోడు కూర్చున్నాడు. వాడి పేరు చెక్కయ్య. ఈ రాత్రికి వాడి ఇంట్లో వస్తాడు. అంతే, ఇంకేమి చెప్పరా. ఇవి వాడి సంగతి ఇది, వాడికి ఇలా చెప్పు, వాడికి అలా చెప్పు, 45 నిమిషాలు ప్రసంగం చేయి, వర్తమానం చెప్పు, వాడిని ఒప్పించు. ఆ చెట్టు దిగగానే వాడి పాపాలు ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే వాడి ఇంటికి వెళ్ళదు. ఇది చెప్పాడా? అస్సలు. అంటే మనం ఏం నేర్చుకోవాలి? ముఖ్యంగా వాక్యం బోధించేవాడు ఏం నేర్చుకోవాలి? దేవుని సన్నిధిని తీసుకెళ్ళడం, దేవుని ముఖకాంతిని ప్రకాశింపచేయడం, దేవుణ్ణి చూపించడం, దేవుని మాటలను చెప్పడం. అంతే. అవి వాటి పనులు చేసుకుంటాయి. మనం ప్రయాసపడక్కల. చాలా సంవత్సరాలు నా సేవా జీవితంలో నేను అలాగే కోల్పోయాను. ప్రయాసపడిపోయి పొలం దున్నినట్టే చోట కక్కేసుకుంది. అబ్జల్యూట్లీ నో యూజ్. చీమ కుట్టినట్టు కూడా ఉండదు. మన దవడలే పీకాడు అంతే. మన గొంతే బొగ్గులు పోతుంది. అస్సలు మనిషి హృదయం అన్నిటికంటే మోసకరమైంది. బోధకుడు హృదయాన్ని కూడా మోసపరిచేస్తాయి. చాలా కఠినంగా నేర్చుకోండి ఈ పాట. వీడియో కూడా వాడు చెప్పాను కదా,